అమ్మా, చూడండి తమని కలవడానికి ఎవరొచ్చారో. ప్రణామాలు మాత. అమ్మ చూపులు తండ్రి గారి కోసమే వెతుకుతున్నట్టున్నాయి. మా నాన్నగారు కాచాయన మహర్షి పని మీద బయటకు వెళ్లారు. వారితో పని ఉంటే తరువాత రావడం మంచిది. నన్ను క్షమించండి కాత్యాయని దేవి. నిజానికి మా అందరికీ తమరి సహాయం చాలా అవసరం ఉంది. అవును మాత, తమరు తప్ప మమ్మల్ని ఎవరూ రక్షించలేరు. మాత, తమరికి జరిగిన దాని పట్ల మేమెంతో బాధపడుతున్నాం. మా అందరికీ జగన్మాత ఆదిశక్తి పార్వతీమాతే తమరే మా మాత. ఈ కష్టాల నుండి తమరు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు మాత. అమ్మా, ఆ రోజు మీరే నాకు చెప్పారు, తమరు కాత్యాయని దేవి అవతారం ధరించడం వెనుక ఒక పెద్ద లక్ష్యం ఉందని. అమ్మా, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. అమ్మా, మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేసి కడగండ్ల పాలు చేస్తున్నాడు. తనకు బ్రహ్మదేవుడి వరప్రసాదం ఉంది. దేవతలు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, మనుషులు, పశు పక్ష్యాదులు లేదా ఎవరైనా చరాచర జీవరాశుల్లో ఏ పురుషులెవ్వరూ నన్ను సంహరించకూడదు. తన అంతం కేవలం ఒక స్త్రీ చేతులు మాత్రమే జరుగుతుంది. ఆ స్త్రీమూర్తి మరెవరో కాదు, మీరే అమ్మా. వెంటనే తమరి కర్తవ్యాన్ని నిర్వర్తించి మా దగ్గరికి తిరిగి రండమ్మా. మనం మాతని ఒప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేశాము. అయినా మాత మన నివేదనను ఎందుకు అంగీకరించట్లేదు? తమరి హృదయానికి వేదన కలిగించింది ఎవరనేది నాకు తెలుసమ్మా. తమరు ఎవరి రాకకై ఎదురు చూస్తున్నారో తెలుసు. ఉమా,
ఎలా సరిదిద్దుకోను? ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తం. నీవు నన్ను, మన గణపతిని వదిలి వెళ్ళవలసి ఉంటుంది. ఉమా, సకల దేవతలకు, మా త్రిమూర్తులకు, యావత్ ప్రపంచానికి తమరి అవసరముంది. కేవలం నీవు మాత్రమే మహిషాసురుణ్ణి అంతం చేయగలవు. ఈ మాటలు మా స్వామివా లేక జగత్పితవా? ఎవరు కోరుతున్నారు నా ఆగమనాన్ని? మా స్వామి తన భార్యను కలవడానికొచ్చారా లేక మహాదేవుడా? దేవతలని, జగత్తుని రక్షించడం కోసం నా దగ్గరకు వచ్చారా? మహాదేవుడు సృష్టికి పీడ తొలగించడానికే మహాదేవుడు నిన్ను వేడుకుంటున్నాడు. దేవి కాత్యాయని, తమరు మహిషాసురుణ్ణి అంతం చేయండి. జగత్పిత మహాదేవుడి వేడుకోవాలంటే మాకు దైవాజ్ఞే. దానిని నేను ఎలా కాదనగలను? నుండి బయటపడతాయి. వెళ్ళండి. అన్నిటికంటే ముందు ఆ గజముఖ బాలుడుండే కైలాసానికి వెళ్ళండి. ఏ అబలాలనైతే ఆ గజముఖ బాలుడు ఇక్కడి నుండి అపహరించి తీసుకెళ్లాడో వారందరినీ తీసుకొచ్చి నా ముందు హాజరుపరచండి. భవిష్యత్తులో ఇతరుల మనసులో ఆలోచనలు కాని ఈ మహిషాసురుణ్ణి సవాలు చేయాలన్న భావన కూడా పుట్టకూడదు. నేను మహిషుణ్ణి, అందరికీ దేవుణ్ణి. ఈ మహిషాసురుణ్ణి ఆపగల దమ్మున్నవాడు ఎవడైనా ఉన్నారా?
చివరికి ఆ శుభ సమయం ఆసన్నమైంది. ఇంకా అమ్మ ఆ దుష్ట మహిషాసురుణ్ణి అంతం చేస్తారు. మాత మాత తమరి మూల రూపాన్ని దర్శనం చేసుకుని నేను ధన్యుడనయ్యాను. పుత్రికగా తమరి వాత్సల్యం పొంది నేను ధన్యురాలనయ్యాను. కానీ నేను తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళక తప్పదు. పుత్రికా వియోగాన్ని సహించడం తండ్రికెప్పుడు బాధాకరమే మాత. నేను ముందే ఊహించాను తమరిక్కడికి ఏదో మహత్తరమైన కార్యార్థమే వచ్చి ఉంటారని. పుత్రికా రూపంలో మిమ్మల్ని పెంచి పోషించిన నేను కృతార్థుడనయ్యాను మాత. తమరు మహాశక్తిదేవి అయినా మేమంతా మా శక్తులను ధారపోయడానికి అనుమతించండి. ధన్యోస్మి ప్రభు. తను ఆదిపరాశక్తి అయినా నాకు పుత్రికే కదా. అందువల్ల తమరి నుండి మా పుత్రిక కాత్యాయనికి శక్తులు లభించాయంటే ఒక తండ్రిగా మా పుత్రిక పట్ల ఎలాంటి ఆందోళన ఉండదు త్రిమూర్తులారా. నేను మీ శక్తుల్ని ఆ పుణ్యాల ప్రభావం తీరిపోయినప్పుడు తనని నేను అంతం చేస్తాను. అంతవరకు నేను వింధ్యాచల పర్వతంపై నిరీక్షిస్తూ ఉంటాను. ఇక నుండి నన్ను వింధ్యావాసిని అని కూడా పిలుస్తారు. ముందుగా వెళ్ళి మహిషాసురుడు మరిన్ని పాపాలు చేయకుండా అడ్డుకుంటే బ్రతుకుతాడు. ఒకవేళ తను నా మాట వినకపోతే నేనే ఏదో ఒక కారణాన్ని ఉత్పన్నం చేయడం ద్వారా తన పాపాల పుట్టని పగలగొట్టాలి.